హలో మామ, వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో మామ. ఈ వీడియో వచ్చేసి నేను గుత్తికొండ బెలం వచ్చేసాం మామ. ఇక్కడ చీకటి మల్లయ్య అని చెప్పేసి పిలుస్తారు మామ. ఇక్కడ శివుడు స్వయంగా గృహలో వెలిచాడు మామ. మొత్తం అసలు వీడియో మొత్తం ఫుల్ క్లారిటీతో చూపెడతా చూడండి. ఈ గుడి చరిత్ర కిందకు వస్తే ఇది ఒక కొండని ఒక చిన్న గృహలాగా ఇక్కడి నుంచి 101 సొరంగ మార్గాలు ఉన్నాయంట. ఇక్కడ పూర్వంలో ఇక్కడ మూచుకుందుడు అనే ఋషి కూడా ఇక్కడ తపస్సు చేసేవాడు. తర్వాత పల్నాడు యుద్ధం అయిపోయిన తర్వాత పల్నాడు బ్రహ్మనాయుడు కూడా తన చివరి రోజుల్లో ఇక్కడే ఉన్నాడని చెప్పి ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. ఈ ఈ గుడి ప్రత్యేకత ఏదంటే మన చీకట మల్లయ్య దగ్గర మొత్తం అసలు లోపల గృహాలు ఉంటాయి. ఈ గృహలో అసలుకి మామూలుగా అంతా పూజలు చేసి ఉంటారంతా. చిన్న శివలింగం చిన్న నంది అదే మొత్తం అసలు అక్కడ ఆ లింగం చీకట మల్లయ్య అని చెప్పేసి అని కేకేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ గుత్తికొండ బెలం అని చెప్పేసి అంటే అసలుకి బాగా ఫేమస్ ఇప్పుడు ఈ మధ్యలో. సూపర్ ఉంటుంది అసలుకి. నెక్స్ట్ ప్లేస్ మరి ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్కి వస్తే త్వరగా కిందకి వెళ్దాము. మరీ చీకటిగా ఉండిద్ది, కానీ చీకట్లో కూడా ఇక్కడ లైట్లు అన్ని మంచిగా డిజైన్ చేశారు. మొత్తం ఇక్కడ నుంచి సొరంగ మార్గాలు. ఆ మార్గాలు ఏంటో మనం కూడా చూద్దాం. ఎన్ని 5000 ల్యాంపులు అయితే మార్గాలు ఉన్నాయో మీకు చూపెడతా. 500 ఎంత క్లీన్ అది యాడ్ చేస్తారు స్వామి. చెప్తున్నా స్వామి. స్వామి గోపాలస్వామి ఎంత బాగా కనపడుతున్నాడు. మళ్ళీ తెలియదు నీకు ఆగాం. అందుకనే ఇదో గృహ స్వామి. ఇదొకటి అదొకటి ఇదొకటి ఈ 2 గృహాల నుంచి ఎన్ని ఊర్లకు వెళ్ళొచ్చు? 101 శక్తులకి 101 దారి. ఈ కోనేరు బాగుంది కదా సార్ నైట్ దానికన్నా. కావుందిగా కిందకి నైట్ గోవిస్వామి నైట్ తేడా మొత్తం ఏముందిలే అంట. ఇలాంటివి చూడాల్సినవి. భయపడం అంత గృహ ఇది. ఒకటి నమ శివాయ. రావు గారు చూడగా వచ్చి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది 3వ సొరంగం. అవును పాయింటే. మీరు మస్తు మంచి ప్లేస్ కోసం వెతికితే మా ట్రిక్కింగ్గా ఉండిద్ది. మీ ఫ్రెండ్స్తో వీకెండ్లో బాగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉండిద్ది మామ. సూపర్ ఉండిద్ది మా గుడి అయితే. తొందరగా రండి మామ ఎవరైనా వీకెండ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మామ.